కరీంనగర్ పట్టణంలో స్థానిక కరీంనగర్ ఫిలిం భవన్ సొసైటీ హాల్లో సివిల్ ప్రొటెక్షన్ లీగల్ సర్వీసెస్ ఫస్ట్ యానివర్సిటీ సందర్భంగా సివిల్ ప్రొటెక్షన్ లీగల్ సర్వీసెస్ జాతీయ అధ్యక్షుడు సయ్యద్ అబ్దుల్ కరీం ఆధ్వర్యంలో పోలీస్ డిపార్ట్మెంట్ సహకారంతో మానవ హక్కుల అవగాహన, డ్రగ్స్ అవగాహన, రోడ్ సేఫ్టీ అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యాంటీ నార్కోటిక్స్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి, ట్రాఫిక్ సబ్ ఇన్స్పెక్టర్ ఉపేందర్, సబ్ ఇన్స్పెక్టర్ రమేష్, అడ్వకేట్ మహమ్మద్ అబ్దుల్ సోహెల్, అడ్వకేట్ నాజియా, అడ్వకేట్ గోపాలరెడ్డి, చైర్మన్ షేక్ చాంద్ పాషా, సయ్యద్ సయీద్, కాజా గౌస్, మొయ్యుద్దీన్, జిల్లా అధ్యక్షురాలు విన్నం రజితారెడ్డి, అహ్మద్, రిటైర్డ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ మహమ్మద్ షేరలీ, మొహమ్మద్ అఖిల్ ఫిరోజ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, డివిజన్ సభ్యులు, సివిల్ ప్రొటెక్షన్ లీగల్ సర్వీసెస్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అక్రమ రవాణా మరియు దుర్వినియోగంపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతామని, వీటి వాడకం వలన కలిగే దుష్పరిణామాల గురించి సంపూర్ణ అవగాహన కలిగి ఉండి నాతో పాటు ఏ ఒక్కరూ డ్రగ్స్ బారిన పడకుండా కృషి చేస్తారని, డ్రగ్స్ అమ్మకము, కొనుగోలు చేసే వ్యక్తుల సమాచారాన్ని పోలీసుకు తెలియజేస్తారని, డ్రగ్స్ రహిత జీవన శైలిని అనుసరిస్తారని, డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామి అవుతారని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. వాళ్ళ ఏంటంటే నేను కూడా తెలుసుకున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ప్లస్ పబ్లిక్ని మనం ఒక వెహికల్ ఛాలెంజ్ చేసే ముందు ఆపి పైన వేయడమే కాదు, కొంచెం అవేర్నెస్ చేస్తే కూడా సాటిస్ఫాక్షన్. అనే ఒక నార్మల్ పర్సన్ ఉన్నాడు, అతనికి వెహికల్ పర్చేజ్ చేసిన తర్వాత ఒక ఫస్ట్ టైం ఒకటేసారి ఇన్సూరెన్స్ తీసుకుంటాడు, డ్రైవింగ్ లైసెన్స్ ఉండదు. ఇన్సూరెన్స్ తీసుకున్న తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే ఏదైనా యాక్సిడెంట్ అయిందంటే మన ఫలితం ఉంటుందా? ఒకదానికి కంపల్సరీ లింకప్ ఉంటుంది కదా. డ్రైవింగ్ లైసెన్స్ కావాలి, ఇన్సూరెన్స్ కావాలా, బండి ఫిట్నెస్ ఉండాలా, పొల్యూషన్ కూడా చూస్తూ ఉంటాం. చార్జిఫికేషన్ ఇవన్నీ లేకపోయినా ఏదో ఒక మైనస్ కింద ఉంటుంది కదా. అట్లాంటప్పుడు మేము వాళ్ళకు కొంత ఎడ్యుకేషన్ చేస్తే మాకు కూడా కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ట్రాఫిక్ అంటే ఓన్లీ మీరు జనరల్ పబ్లిక్ ఒపీనియన్ ఏముందంటే ఓన్లీ వీళ్ళు ఛాలెంజ్ చేస్తారు, ఆ ఛాలెంజ్ చేస్తే ఏదో వీళ్ళకే వస్తాయి కావచ్చు అని, డబ్బులన్నీ పోలీస్ డిపార్ట్మెంట్కి పోతే కానీ ఇట్లా ఒక అపోహలు ఉంటారు. అట్లాంటిది ఏం లేదండి, అవన్నీ గవర్నమెంట్ అకౌంట్లో జమ అవుతూ ఉంటాయి. ఇప్పుడు కొత్తగా గత 4-5 years నుంచి అంతకుముందు ఆన్ పేపర్ డబ్బులు కలెక్ట్ చేసి రిసిప్ట్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడంతా ఆన్లైన్లో మీరు ఒకవేళ అమౌంట్ పే చేసినా కూడా అది గవర్నమెంట్ అకౌంట్లకే వెళ్ళిపోతుంది. అందరికీ తెలుగు వచ్చాకుండా, నా పేరు కృష్ణమూర్తి. నా ప్రజెంట్ ఐఎమ్ వర్కింగ్ ఇన్ నార్కోటిక్స్ బ్యూరో, తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరోలో పనిచేస్తున్నా. నా ప్రజెంట్ కరీంనగర్. మనకేంటంటే ఈ కరీంనగర్ నార్కోటిక్స్ బ్యూరో చేసి దాదాపుగా ఉమ్మడి కరీంనగర్ మొత్తం జిల్లాకు పనిచేస్తూ ఉంటుంది. ముఖ్యంగా మా యొక్క పని ఏంటంటే, వీళ్ళు పెట్టే కార్యక్రమంలో డ్రగ్ అవేర్నెస్ గురించి కింద రాసిరు వాళ్ళు. మేమే అసలు వాళ్ళకు అడిగినాం, ఏదో మంచి ప్రోగ్రాం పెడుతున్నట్టున్నారు, ప్రజలకు చాలా ఉపయోగపడే విధంగా ఉంటుంది, వాళ్ళకి అవేర్ చేద్దాం, మేము వస్తాం ఖచ్చితంగా అని చెప్పి మేమే వాళ్ళకి పర్మిట్ అడిగి రావడం జరిగింది. ఎందుకంటే అసలు నా ప్రజెంట్ జరుగుతున్నది ఏంటంటే, సమాజంలో ఎక్కడ చూసినా సరే, ప్రతి పల్లెటూరులో, ప్రతి టౌన్లో ఎక్కడ చూసినా సరే గాంజా అనేది విపరీతంగా పల్లెల్లోకి వచ్చేసింది. ప్రతి ఒక్క పౌరుడు కూడా దేశానికి సేవ చేయాల్సింది పోయి ఈ గాంజాకు అడిక్ట్ అయి బానిసలైపోయి వాళ్ళ యొక్క జీవితాన్ని మొత్తం నిర్వీర్యం చేసుకుంటారు. పిల్లలు చూస్తుంటే కడ్డలు బట్టి ఉన్న వాళ్ళ లాస్ట్ ఓన్లీ బోన్స్తో కనబడుతూ ఉంటారు. కళ్ళలో ఎలాంటి శక్తి లేదు వాళ్ళ దగ్గర. చూస్తూ ఉంటే ఆ కళ్ళని వాడిపోయి ప్రతి ఒక్కడు వృద్ధులు లేచి చూస్తే గాంజానే ఖచ్చితంగా స్కోర్ చేసే పరిస్థితికి వచ్చింది. కాబట్టి దాన్ని నివారించాలంటే ఇటువంటి ముందర కూర్చున్నటువంటి వాళ్ళు, స్టేజ్ పైన కూర్చున్న అందరూ సహకరిస్తేనే అది సాధ్యమైంది. కాబట్టి మీరందరూ ఖచ్చితంగా సహకరిస్తారని చెప్పి నమ్మకం. 我 ముఖ్యంగా కరీంనగర్ టౌన్లో బాగా చూస్తున్నాం. గత 4-5 years నుంచి 4 years నుంచి 5 years నుంచి 6 years నుంచి 7 years నుంచి 8 years నుంచి 9 years నుంచి 10 years నుంచి 11 years నుంచి 12 years నుంచి 13 years నుంచి 14 years నుంచి 15 years నుంచి 16 years నుంచి 17 years నుంచి 18 years నుంచి 19 years నుంచి 20 years నుంచి 21 years నుంచి 22 years నుంచి 23 years నుంచి 24 years నుంచి 25 years నుంచి 26 years నుంచి 27 years నుంచి 28 years నుంచి 29 years నుంచి 30 years నుంచి 31 years నుంచి 32 years నుంచి 33 years నుంచి 34 years నుంచి 35 years నుంచి 36 years నుంచి 37 years నుంచి 38 years నుంచి 39 years నుంచి 40 years నుంచి 41 years నుంచి 42 years నుంచి 43 years నుంచి 44 years నుంచి 45 years నుంచి 46 years నుంచి 47 years నుంచి 48 years నుంచి 49 years నుంచి 50 years నుంచి 51 years నుంచి 52 years నుంచి 53 years నుంచి 54 years నుంచి 55 years నుంచి 56 years నుంచి 57 years నుంచి 58 years నుంచి 59 years నుంచి
1.5 నుంచి నేను ఇక్కడే పనిచేస్తూ ఉన్నా. ఈ గత 6 months నుంచి ఎక్కువ అబ్జర్వ్ చేస్తున్నది ఏంటంటే స్కూల్ పిల్లల నుంచి కాలేజీ పిల్లల వరకు, స్కూల్ పిల్లల నుంచి కాలేజీ పిల్లల వరకు ఎక్కడ చూసినా సరే ఈ ఏదైతే మనకు డ్యామ్ ఆ కట్ట ఉందో దానిపైన, తర్వాత ఎక్కడన్నా కొద్దిగా లోన్లీ ప్లేసెస్ ఉంటాయి, పాడుపడ్డ ఇల్లు ఉంటాయి, ముఖ్యంగా ఈ గోదాం కట్ట ఉంటుంది మన దగ్గర. ఆ చెప్పి క్వార్టర్స్ ఆ ఏరియాలో అవన్నీ కొద్దిగా పాడుపడ్డట్టుగా ఉన్నాయి, అక్కడ బాగా జరుగుతూ ఉంది. మీరందరూ पॉकेट पार्क की फिर जब हम गांजा जैसे इस्तेमाल करें तो हंसिया इसको हम कहते हैं समाज में अगर इस बुराई को नहीं उठाएंगे तो हम यानी किसी को भी बता सकते। सबसे पहले बुराई को खत्म करना है। बुराई में सबसे कौन सी चीज़ है कि मनुष्य का इस्तेमाल करना, ना ही बल्कि दुनिया के अंदर होकर हमारे इस्लाम के अंदर की जायज़ नहीं है। मैं सबसे पहले थैंक यू सो मच फॉर द लेडीज एंड जेंटलमैन। प्रोटेक्शन एक्ट 1993 के तहत जो हमारा कॉन्स्टिट्यूशन ऑफ इंडिया है, जो हमारे फंडामेंटल राइट्स हैं, उसके मुताबिक हम लोग हमारा सिविल प्रोटेक्शन लीगल सर्विसेज लेके चल रहे हैं। यानी कि एज फॉर फंडामेंटल राइट्स वी हैव 6 फंडामेंटल राइट्स: राइट टू इक्वालिटी आर्टिकल 14 to 20, राइट टू फ्रीडम, राइट टू अगेंस्ट एक्सप्लॉइटेशन, right to freedom of religion, right to constitutional remedies, right to equality means Hindu, Muslim, Sikh, Isai, we all are one. आर्टिकल में लिखा हुआ है और कॉन्स्टिट्यूशन ऑफ इंडिया में लिखा हुआ है कि राइट टू इक्वालिटी यानी हिंदू, मुस्लिम, सिख, ईसाई we all are equal in every offices, एडमिनिस्ट्रेशन डिपार्टमेंट हो, पुलिस डिपार्टमेंट हो, म्युनिसिपल डिपार्टमेंट हो, स्टेट गवर्नमेंट हो या सेंट्रल गवर्नमेंट हो, दे हैव टू लुक एट ओनली इक्वालिटी। वो कौन लिखे? डॉक्टर बाबा साहेब अम्बेडकर, जो हमारे लीडर है। आज जो कॉन्स्टिट्यूशन ऑफ इंडिया है, जो हमारे फंडामेंटल राइट्स है, डॉक्टर बाबा साहेब अम्बेडकर जो लिखे उस मुताबिक आज हम लोग पूरे हिंदू, मुस्लिम, सिख, ईसाई सब लोग एक बैठे हुए हैं यहाँ पर। क्योंकि कॉन्स्टिट्यूशन ऑफ इंडिया में लिखा है कि हम सब एक हैं। तो हम क्या कर रहे हैं? हमारी सिविल प्रोटेक्शन लीगल सर्विस हर स्टेट में, हर डिस्ट्रिक्ट में, हर मंडल में, हर टाउन में, हर एरिया में ह्यूमन राइट्स अवेयरनेस प्रोग्राम लगा रहे हैं। देखिए आजकल सब लोगों को मालूम है, एग्जाम्पल एक कुछ पुलिस डिपार्टमेंट में काम है, आजकल लोगों को अवेयरनेस नहीं रहने की वजह से पुलिस बोले तो डर